अस्मद्गुरुभ्यो नमः। लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं కృష్ణం వందే జగన్గురుం. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనం విష్ణు సహస్రనామానికి 11వ స్తోత్ర వైభవం 11వ భాగం స్వాగతం చెప్తూ, ఈ భీష్ముడే ధర్మరాజుకి ఎందుకు ఈ సహస్రనామాలు చెప్పవలసి వచ్చింది? పూర్వకాలాల్లో ఏది జరిగినా అది అర్థవంతంగానే ఉంటుంది. శ్రీమద్ రామాయణాన్ని వాల్మీకి మహర్షి రాశాడంటే దానికి కారణం సనత్ కుమారుల వారి వరం వంటి శాపమే. శ్రీరాముడు దశరథుని పుత్రునిగానే పుట్టాల్సి వచ్చిందంటే దానికి కారణం ఇక్ష్వాకు వచ్చేసిన విష్ణు ఆరాధనలు దశరథుని నాటికి ఫలించడమే. అలాగే మంత్రోపదేశాల విషయంలో లో విశేషం ఏదో ఒకటి ఉండకుండా ఉండదు. రామచంద్రునికి అగస్త్య మహర్షి మాత్రమే యుద్ధరంగంలో ఆదిత్య హృదయ స్తోత్రం ఉపదేశించాడంటే దానికి కారణం రాక్షస సవరించగల శక్తి ఆయనే తన తపశక్తి ద్వారా సాధించుకొనగలిగి ఉండటమే. ఉదాహరణగా తీసుకున్న ఈ ఒక్క శ్రీమద్ రామాయణం యొక్క భారత భాగవతాలు కూడా రాయబట్టడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉంటాయి. లలితా సహస్రనామాలను ఐగ్రీవుడు అగస్త్యునికి ఉపదేశించడంలో విశేషం ఉండనే ఉంది. ఇక్కడ ఆ విషయం అసందర్భం, అందుకని వివరణ అనవసరం. కాగా ఈ శ్రీ విష్ణు సహస్రనామాలని ఆ భీష్ముడు ఈ ధర్మరాజుకి ఎందుకు చెప్పి ఉంటాడు? అలా చెప్పించుకోవాల్సిందని శ్రీకృష్ణుడు ఎందుకు ప్రోత్సహించి పంపించి ఉంటాడు అని ఆలోచిస్తే చక్కటి సమాధానం దొరుకుతుంది. యథ ఎన్నే హస్తిన తత్ క్వచిత్. ఏది నా భారత గ్రంథంలో ఉందో అదే లోకంలో జరుగుతుంది. ఏది జరుగుతుందో ముందు కాలంలో కూడా జరగబోతుందో అదే నా భారతంలో ఉంది అని వ్యాస మహర్షి తన భారతంలో చెప్పాడు. ఆ భారతంలో పాత్రలు ఈ భీష్ముడు, ధర్మరాజు కూడా. కాబట్టి భీష్ముడు అనగానే మనకంటే ఎవరో వ్యక్తి అనుకుని, ధర్మరాజు కంటే కూడా ఎవరో అనుకుని భారతం చదివితే భారతం వంటపట్టినట్లు కాదు. నిజ జీవితంలోనే ఎందరో భీష్ముడు, ధర్మరాజులు ఉండనే ఉన్నారు. జీవితం వడ్డించిన విస్తరలా కొందరికి ఏ దుఃఖం లేకుండా సర్వసౌఖ్యాలు అనుభవించేలా సుఖమయం అయితే, జీవితం మరికొందరికి విచ్చుకున్న ముళ్ళ పొదల్లాగా ఎటు కదిలినా బాధలమయంగా అయిపోతుంది. అలా బాధమయంగా జీవించిన మహోన్నతుల భారతంలో ఇద్దరు, ఒకరు భీష్ముడు, మరొకరు ధర్మరాజు. భీష్మ చరిత్రను ముందుగా విని మీదట ధర్మరాజు కథను చూద్దాం. భీష్ముని పుట్టుక పూర్వత్వాలు. స్వస్తి శ్రీమతే రమ్ముజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం శ్రీయకాంతాయ కళ్యాణధేనధేతనం శ్రీ వెంకటనివాసాయ మంగళం నారసింహాయ మంగళం గుణసుందవే మంగళానా నివాసాయ యాదాద్రీసాయ మంగళం మంగళాశాసన పరమధాచార్య పురోగమై సర్వైస్య పురోయరాచార్యై సత్కృపాయాస్తు మంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః. స్వస్తి. జయ శ్రీరామ్.